వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్పలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలోని దీపావళి సందర్భంగా ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజుల రామారం ఉషా ముల్లపూడి హాస్పిటల్ పక్కన టీ టైం వెనక వైపు గ్రౌండ్ లో జరుగుతున్న 2వ దీపోత్సవం దీపావళి నరకాసుర వధోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ రావుల శేషగిరి మాట్లాడుతూ హిందువులు సమాజంగా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను కార్పొరేటర్ శేషగిరి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర నుండి ప్రత్యేక బాణసంచా వెలుగులు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. అంతకుముందు జబర్దస్త్ సెలబ్రిటీలు అప్పారావు, గడ్డం నవీన్, సినీ డబ్బింగ్ మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ చేసిన కార్యక్రమం కాలనీ వాసులను నవ్వించింది. నరకాసుర దహనం ఘట్టం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సతీష్ బాబు, కార్యదర్శి నరసింహారెడ్డితో పాటు పలువురు నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు మన ఉషోదయ కాలనీకి వస్తే దీపావళి శుభాకాంక్షలు చెప్తారా? చెప్తారు, చూద్దాం. బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. సొంత ముందు కాదు, నేను భయపెడతాను కోట్లు అనుకునేవారా? చూడండి, కాంతి పడేస్తా ఇలా చెప్తారు. కానీ ఇక్కడ మన కాలనీలో ఈ పండగ సందర్భంగా, దీపావళి సందర్భంగా మాట్లాడారు బాలకృష్ణ గారు. సప్తాశ్వరత మారుడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. నాన్నగారు ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా చేసాం. దీపావళి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. మరి సంవత్సరాలుగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఉషోదయ కాలనీలో 2 సంవత్సరాల నుంచి ఈ కొత్త కమిటీ వచ్చినప్పటి నుంచి ఎంతో అద్భుతంగా చేయడం. అదే అని తెలియజేస్తూ, ఇట్స్ సీరియస్ మ్యాటర్, నవ్వకండి అని తెలియజేస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలతో ఒకసారి గట్టిగా చెప్పడంతో అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్, అలాగే మన కాలనీ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ డేవిడ్ రాజు గారు, రాజు ఎంటర్టైనర్స్, వారు మెయిన్ స్పాన్సర్ గా ఉన్నారు. అలాగే మన గోల్డ్ స్పాన్సర్స్ శ్రీ ఎం రమేష్ బాబు గారు, ఎంఆర్ ఎంటర్ప్రైజెస్ లీగల్ అడ్వైజర్ గారు, అలాగే శ్రీ ఎస్విఎస్ సురేంద్రనాథ్ రెడ్డి గారు, మన కాలనీ మాజీ ప్రెసిడెంట్ మరియు కాలనీ ప్రస్తుత అడ్వైజర్, అలాగే శ్రీ డేగల సతీష్ బాబు గారు, ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, స్కైవే ఇంటర్నెట్, అలాగే శ్రీ ఏ సోమిరెడ్డి గారు, ఎస్ఆర్ డెవలపర్స్, శ్రీ కె శ్రీనివాసరావు గారు, అందరూ మరి గోల్డ్ స్పాన్సర్ గా ఉన్నారు. వారందరికీ గట్టిగా చప్పట్లతో ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. అలాగే సిల్వర్ స్పాన్సర్స్ కూడా ఈ కార్యక్రమానికి ఉన్నారు. మన సిల్వర్ స్పాన్సర్స్ అయినటువంటి శ్రీ ఎం మహేశ్వర రెడ్డి గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్, శ్రీ సిహెచ్ గురుప్రసాదరావు గారు, మాజీ ప్రెసిడెంట్ ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ గుండూరావు పాటిల్ గారు, మహానగర్ బిల్డర్, శ్రీ రత్నం గౌడ్ గారు, హెచ్పి పెట్రోల్ బంక్, శ్రీ విజయ్ కుమార్ గారు, లేబర్ కాంట్రాక్టర్, శ్రీ మధుసూదన్ గుప్తా గారు, శ్రీ సాయి పూజా స్టోర్, శ్రీ రెడ్డి గారి నరసింహారెడ్డి గారు, ఆ తర్వాత మిగతా కమిటీ కార్యవర్గాలందరికీ, సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ దీపావళి మీ ఎంత రంగులమయం కావాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, నరకాసుర వధోత్సవం మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది కాబట్టి కాస్త త్వరగా ఉండేటట్టు ప్లాన్ చేయండి. మరొక క్రాకర్ని మన కమిటీ సభ్యులందరితో పాటు వెళ్ళి మీతో చేతులు వెలిగించమని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి మన ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, కమిటీ మెంబర్స్, మన రాజు గారు, సలహాదారు అనేటువంటి అందరికీ నమస్తే. ఈ రోజున గాజుల రామారం డివిజన్ ప్రాంతంలో ఉషోదయ కాలనీ ఫేజ్ 1లో మరి ఇక్కడ రంగరంగ వైభవంగా దీపావళి పర్వదినం సందర్భంగా ఇది 2వ సంవత్సరం ఎంతో ఘనంగా నరకాసుర వధ కార్యక్రమాన్ని కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డేగల సతీష్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి గారు మరియు అడ్వైజర్ సురేంద్రనాథ్ రెడ్డి గారు, వారితో పాటు ఈ యొక్క కాలనీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మరి కలిసిమెలిసి ఎంతో రంగరంగ వైభవంగా ఈ రోజున నరకాసుర వధ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ, ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ పండగ సందర్భంగా జబర్దస్త్ టీంను కూడా పిలిపించేసి వారితో బ్రహ్మాండమైన ఒక రసవత్తరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజలందరూ కూడా ఉత్సాహభరితం చేసినారు జబర్దస్త్ టీం. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ యొక్క నరకాసుర వధ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా చేయరు. మరి ఇక్కడ దసరాకు ఇక్కడ
ఏదైతే చిత్తారమ్మ గుడి దగ్గర రావణాసురుని దహన కార్యక్రమం చేద్దరో దాని తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కుత్బులాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఇక్కడ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ పెద్ద ఎత్తున మనందరం చూస్తున్న కొన్ని వేల మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆహ్లాదభరితమైన వాతావరణంలో మరి వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు పెద్ద పిల్లలని కాకుండా పిల్లా పాపలతో అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా వీక్షిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా ప్రత్యేకంగా నా డివిజన్ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయడం, ప్రత్యేకంగా ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఈ ఆలోచన రావటం కూడా చాలా గొప్ప విషయం. తప్పకుండా భగవంతుడు వీరికి ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. ఇటువంటి కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలి. దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.